హలో వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే రివెంజ్ ప్లాన్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. ఎందుకన్నా రివెంజ్ నీకు అసలు ఏమైందని అడిగితే నన్ను ఒక్కడు నీది వేస్ట్ యూట్యూబ్ ఛానల్ వేస్ట్ సబ్స్క్రైబర్స్ అన్నాడు. ఇదిగోండి జంప్ అయ్యాడు. ఓకే మళ్ళీ వీడే గైస్ మిస్టర్ టూ. కాబట్టి ఈరోజైతే నేను అంతం చేయడానికి వెళ్తున్నాను. ఈ వీడియోకి 5K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంప్లీట్ చేయకుండా కొట్టండి, కంప్లీట్ చేయండి గైస్. కాబట్టి రివెంజ్ ప్లాన్ అన్నప్పుడు మినిమం ఉండాలి కదా. ఈ సైడ్ వాళ్ళే నన్ను తిట్టింది కాబట్టి ఎందుకు తిట్టారన్నా అనేది వీడియోకి వెళ్ళినాక చెప్తాను. కాబట్టి 1v1 ఆడుతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్తాను. ఇదేంటి ప్లే వెయిటింగ్ క్రియేట్ కొట్టి క్రియేట్ కన్ఫర్మ్ కొట్టి స్టార్ట్. ఒక్క ప్లేయర్ వస్తే చాలు. అదే ఒకరిని ఇన్వైట్ చేద్దాం. ఒక్క నిమిషం 1v1 నా దగ్గర రూమ్ కార్డ్ కూడా ఉంది. కష్టపడి తీసుకున్నారు. అదే ఓకే ఒక్క నిమిషం. సంగ అయింది. రూమ్ ఆడాలంటే మినిమం రూమ్ ఉండాలి కాబట్టి మనం క్లాస్ ఇద్దాం. ఒక్కొక్కటి కుక్కను కొట్టినట్టు కొడతాను వేసి పక్క. అండ్ ఏమైంది, ఆ మ్యాచెస్ అన్ని పోయినాయి అంటే గేమ్ అయితే డిలీట్ అయిపోయింది. మళ్ళీ డౌన్లోడ్ చేసినాను అనమాట. ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చుకోండి, అది రానే రాదు. ఇంకా ఫ్రీ ఫైర్ ఇండియా అని గొప్పగా పెట్టుకుంటాను. బై అరే ఇక్కడ ఇట్స్ డూ ఇట్ టైం రాది. ఇట్స్ డూ ఇట్ అది మన ఎక్కువైంది. ఇప్పుడు వచ్చింది కుక్కని కొట్టినట్టు కొట్టాను వేసి ఇప్పుడు ఒక్కొక్కరిని. అయితే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇదే 9 ప్లస్ వస్తుంది కాంబీగా. వీడికి అమ్మ పడవా ఏంటి అది. వచ్చేసాం. ఇప్పుడు ఒక్కొక్కడికి ఇస్తాను చూడండి. బాంబ్స్ అయితే మినిమం ఉండాలి. కాబట్టి నాకు ఒక దారి తెలుసు. కాబట్టి లెట్స్ గో. ఓకే ఇదే మంచి ప్లాన్. కాబట్టి లెట్స్ గో. కింద పడితే వెళ్తూ పోతాను. అందుకని నా ప్లాన్ ఒక్కసారి సేఫ్ జోన్లో అవుట్ వస్తుంది పరిస్థితి. నార్మల్గా అయితే పగలాలి. పగలలేదంటే ఎక్కడో కొడుతుంది నాకు. వెళ్ళలేదు గిల్లేదు రోజు నీ దుంపదేగా. వచ్చాడ్రా అరుణు. దేవరా జాగ్రత్త. మనలో టీం మొత్తం చనిపోయిందా? అయితే అరే రివెంజ్ రా, ఇది ఆటలు ఆడుకునే టైం కాదు. రాలే చెప్తా. వన్ టాప్ తీసుకోవద్దు ఒక్కొక్కడికి. అలా అనుకుంటే వచ్చేయండి, అదేం ప్రాబ్లం లేదు. ఊరిని దుంపతగా అప్పటికే సేఫ్ జోన్ వచ్చింది.
నేను పైకి వెళ్దాం అనుకున్నా, సేఫ్ జోన్ అంత బాగా దబ్బింది. ఇప్పుడు ఒక్కొక్కరి కుక్కని కొట్టినట్టు కొట్టాలరే. అవుట్ ఇది వస్తే ఏమో ప్రాబ్లము, సావకుంటే నేనే హయ్యర్ ప్లేయర్ అవుతా. అంటే వీళ్ళు చేస్తే నేను హయ్యర్ ప్లేయర్ అవుతా. ఎలా అబ్బా ప్లాన్? ఓకే, నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. క్రియేట్ చేసిన దేవర పుట్టిన నువ్వే దేవర ప్లాన్ వర్కౌట్ అవుతుంటారా? ఇంకా ఇక్కడ కొట్టండి సినిమా. Double takedown. ఓ చంపేశారా? నైస్ బాయ్స్. ఎవడో డెడ్ అయ్యాడ్రా. ఎవడు సేఫ్ జోన్లోకి ఏం కట్టలేదు. ఎక్కడున్నారా ఎనిమి? దమ్ముంటే నా ముందరికి రా ఎనిమి. భయమేం లేదు, తెలిసి పడుతా. ఇప్పుడు కొడుతుంది సినా ఎనిమి అసలు కనబడతలేడంటే ఐ థింక్ సోసా. కొంగున బట్టగల్లారా అసలు నేను కొట్టలే కొంగున బట్టగా. ఓకే నాకు దొరికింది. అరే మీరు చావనరా, నాకేమొద్దు. చస్తే నాకు నేను హయ్యర్ ప్లేయర్ అవుతారా రే. జీవరా ఎటుంది పబ్జీ దిది హెల్మెట్. అందరూ నన్ను ఆశీర్వాద్ చెయ్యండి గైస్. ఆశీర్వాదాన్ని పిండిలాగా చేయకండి. ఆశీర్వాద్ ఇక్కడ కొడుతుంది ఫస్ట్ మూమెంట్ చచ్చే రెండవ చావనికి రెడీగా ఉన్నది. అరే రే 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 అన్యాన్ రా రే. ప్లాన్ అయితే ఇల్లు చూడండి. బొక్కలు అనుకో మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సూపర్ నుండి కిట్కి మనం అక్కడి నుంచి చూపిస్తాం. కాల్చడం ఆపితే నేను ఆడుకుంటాను. నేను కాల్చడానికి వస్తే అట్లా ఉట్టిగా నడికి వాడు వస్తాను ఇద్దని 1v1లో. కొట్టింది ఎనిమి డబ్బులు కావాలి. ఎట్లా నా కొడక ఒక్క మ్యాచ్ రా మీరు గెలుచుకుంది. ఏమైనుందారా మీకు సిగ్గు శరము? అంతేమో అన్నానంటారు కదా. ఐ థింక్ 1 కష్టం. ఏ కిట్టి బోల్తే మన ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాం. ట్రిప్లిగా ఒక్కసారి జాయిన్ పెట్టేటాను అనమాట. వాళ్ళ జాయిన్ అయిపోతారు. ఏంది జాయిన్ చేయాలి బ్రో? मेरा रिक्वेस्ट था नूडे ब्रो वेट रिक्वेस्ट था
అయ్యో వాట్సాప్ ఓపెన్ అయింది సారీ. ఓకే రూమ్ ఐడి చెప్పమంటే అది చూడండి, మనం రూమ్ ఆడదామంటే రూమ్ ఐడి చెప్పకుండా వెళ్ళిపోయాలి. దొంగన పట్టగల అయ్యా ఇలా ఏంటి దుబాయ్ క్రియేట్ కొడదాం. మన దగ్గర రూమ్ ఉంది బట్ మనం ఇది అర్థం. అరే అరే రే 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 ఇవ్వడంలో జాయిన్ ఈగ్రో వెబ్సైట్లోకి వెళ్దాం. ఓవర్ జాయిన్ కదా నేను ఆకుతా కూర్చోవాలా. ఓరెన్ కార్ కూడా వస్తుంది గైస్, ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో కొనుక్కోండి. మనకి కావాల్సింది ఏంటంటే సీడు అంటాడు ఇదేనా ఎస్ కావాలంటే మళ్ళీ వస్తాయిలేండి గెస్ట్లా డబ్బులు అయితే మీరేం భయపడతారు అని పెట్టుకోవాలా మనము కొన్ని మనకి ఇట్లా పెట్టుకోండి. పెట్టుకోవాలి ఫ్రీ ఫైర్ వాళ్ళని ఒక పని తగ్గలో వేరు. ఓకే మన వాడికి మంచి క్లీనింగ్ డ్రెస్సెస్ వేద్దాం. డ్రెస్సెస్ అయ్యో ఒక్క నిమిషం మళ్ళీ వీడియో ఆఫ్ అవుతుంది, నన్ను వేసుకుంటారు కామెంట్స్. ఇది బాగుంది. మేబీ అది వేసుకోవాలంటే అన్నీ మన వీక్ చేయాలి అనుకుంటాయి. ఓకే మంచి డ్రెస్ తెద్దానికి క్లీన్ డ్రెస్ ఇది బాగుంటుంది కాబట్టి లెట్స్ గో. మనం లోన్ వల్ఫ్ అయితే ఆడేద్దాం. ఒక్కొక్కడు కుక్కని కొట్టినట్టు కొడతాడు గైస్ బ్యాటిల్ రాయల్ అయితే, అది మీకు తెలియదు. చూసిరు కదా నా ఎపిసోడ్స్లో చూసిరు అనుకుంటాం మీరు కొట్టినట్టు కొడతాడు. అరే ఇప్పుడు నువ్వు నన్ను కాల్చినా ఏం కాదు, ఎందుకంటే నా దగ్గర షీల్డ్ పవర్ ఉంది. తుప్పాసేదవా ఇప్పుడు రారా రారా తొడగొట్టి పిలుస్తుండారా చెట్టి కన్నా బుద్ధి కన్నా రమ్మని పడ్డదానికి ఏటి కొట్టదామని అరే బట్ట ఆట అసలు కుట్టి గ్యాప్ కూడా ఇలే, ఎట్లా ఉట్టాడు చూసుకొని వేసాడు. కుట్టి గ్యాప్ కూడా ఇలే. ఇంకా మాటలు వద్దు, చేతుల్లోనే చూపిద్దాం. మనమైతే మాటలతో చూపిస్తే వాళ్ళు వినరు తెలుసు. అబ్బా జరుపుకున్నారా చూడడానికి ఛాన్స్ ఉందా? రా తీసారు బాబాయ్. నాగన్స్ టైం కదా ఇప్పుడు చెప్తా. నాకు ఇష్టమైన గన్నే ఏదో ఉంటుంది, అది వచ్చిందా రాలేదా? దొబ్బింది, అది రాలే. నేను బుంగమూర్తి పెట్టుకున్నాను బాగుంటుంది కదా అట్లుంది కథ. అది రాకపోతే గన్ను రారా నా కొడుక రారా, తొడగొట్టి పిలుస్తున్నా చిన్న రా. తొడగొట్టి ఒక మాట, ఇయ్యకుండా ఒక మాట. కొడుకురి దగ్గుతావు
కూర్చున్నాను చూడండి, ఫేస్ టు ఫేస్ బెల్ట్స్. అసలు ఈ రోడ్డు పోయి ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. అలెక్స్ అంట. సరే అలెక్సా బోలెక్సా వెళ్ళిపోతా. ఒట్టుడు మంచి పూచి. సోనియా పడింది దానికి. అట్లుంటే పడుతుంది. మనం కొడితే సోనియా ఎందుకు పడదు, పడుతుంది. కుక్కని కొట్టినట్టు కొడతా. ఒక్క నిమిషం. ఓకే ఓరిని మాటలు రావట్లేదు కదా. ఒక్క నిమిషం. ఏంటి నాట బయటికి తీయాలి. బిగిలి తీయకపోతే మనము వాడు మనల్ని వేస్తాడు కాబట్టి. నేను వచ్చేసిన ఫైనల్. ఇటు కొడక్క. I didn't expect. నేను ఎక్స్పెక్టే చేయలే. ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించిన వంటిది కాబట్టి మీరు సీరియస్గా తీసుకోకండి. నువ్వు కూడా వేసుకోకండి ప్లీజ్. ఓకే బా నాకు గన్స్ టైం వస్తే ఎంత బాగుండు. నేను MP40 తీసుకునేటోని కాబట్టి పర్లే, మనకి నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఇంకేం చూడగలుగుతాం. ఏగని తీసుకొచ్చింది ఇది బాగున్నప్పుడు. M40 తీసుకుంటాను కానీ M40 సెలెక్ట్ చేయడం కదా. బాయ్ గుడ్డు బ్యాడ్ బాయ్. ఎందుకు వచ్చినావు గేమ్లోకి? పండబెడతా. గుడ్డు కోడిగుడ్డు 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 అరెగుడ్డు గుడ్డు కద్దులే ఉంటాడా? కొద్దికాండి సీన్ ఆడు కద్దులు ఉంటాడా అని. ఒక్క నిమిషం. రాకూడదావా? 240 ఆడకపోతే ఎందుకు గ్యాస్ దొబ్బేయడమే గేమ్లోకి నొగ్గాడు అనుకుంటా. అరే ఒక్కసారి స్కోప్ సెలెక్ట్ చేసుకున్నా. ఎలా కొడతాడో చూద్దాం. రారా మా కూడా కత్తలో కొట్టి ఒక మాట ఇవ్వకుండా ఒక మాట. తీరా జోన్ తీరా. అబ్బా యారీనే పడ్డది. లేడు ఉన్నాడా? అన్నట్టుంది ఇట కథ. మీరు మాత్రం లైక్స్ కొట్టండి అయ్యా. ఎన్ని కుక్కను కొట్టినట్టు కొడతా. అన్ని దారులు క్లోజ్ చేస్తాం. ఈ దాడి క్లోజ్ చేద్దాం. చెల్లుతాడో చూద్దాం. నైస్. మనం ఫైనల్గా 5th రౌండ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఆవిడ ఆటలే చేస్తలే చూడని వేస్తా. అసలు మళ్ళీ ఎందుకు వచ్చాడో అర్థం కాదులే. నువ్వు వాడు నేను నా కొడుకు.
ఎందుకో ఈయన మీద డౌట్ కొడుతుంది ఇప్పుడు ఈ రౌండ్లో కొడతాడేమో అని. ఏ ఒక్కలే ఆగో నాకు కొట్టింది సీనా ఎందుకు కొట్టదు నాకు ఆల్రెడీ 6th సెంచరీ వచ్చింది. అబ్బా 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 మమ్మీ డాడీ ఇంతసేపు ఎందుకు కొట్టాలి ఇప్పుడు ఎందుకు కొడుతున్నావురా నాకు అర్థం కాక అడుగుతా. సరేరా కామెడీ ఏంది నీ కామెడీ పీస్ లాగా కనిపిస్తున్నానా? రారా నాకు కూడా పండగ నేను. ఆహా అప్పుడే ఆట మొదలవుతుంది. వీరు చిరుగుండదు కొట్టడం తప్పదానా నా ఎర్రి పుష్పద షాట్ పడాల్సింది ఏంటి కొడుక్కి సమీర్ మన ఆడుతున్నట్టు ఆడతా ఒక్కొక్కరిని తోపేరును ఊపుతాడు అసలు కాబట్టి నన్ను ఆడను. కుక్కలు కొట్టినట్టు కొడతాను నా పేరు అన్నమాట. తెలుసుకున్నాం ఈరోజు కుక్కలే కొట్టుకుంటున్నట్టు కొట్టుకున్నాం దారా నాకు కూడా కర్రా. గైస్ మన ఆట అది కుద్దాం గైస్. ఆడు ఎర్రి పుష్ప కాని అనుకుంటున్నారు. రారా నువ్వే ఎర్రి పుష్ప. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వేపిస్తాను మీతో. ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్ వచ్చినాం. ఆడకపోతే ఆడు కుక్కని కొట్టినట్టు కొడతారు ఫైనల్ రౌండ్ కూడా. కాబట్టి వచ్చి ఏంద్రా ఎర్రి పుష్ప ఎర్రి పుష్ప 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 పుష్పరాజ్ అన్నట్టు వేపిస్తాట. పావ్ 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 ఇట్టే సమాధానం ఇస్తా నా కొడక ఎర్రి పుష్ప. ఆడేందా సీర రే 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 నేను దేంతోనే కొట్టి అడిగేసింది అసలు నాకు అర్థమే కావట్లే. ఆడు ఫస్ట్ ఎందుకు కొట్టాడే ఇప్పుడు ఎందుకు కొట్టాడు? ఫస్ట్ ఎందుకు కొట్టలేదు సుధా ఇప్పుడు ఎందుకు కొట్టున్నాడు? కొట్టినాడు ఫస్ట్ ఆగాడు కొట్టలేదు ఇప్పుడు మళ్ళీ కొట్టాడు సుధా అన్నట్టుంది కథ. ఓకే ఈ రివెంజ్ ప్లాన్ చేయాలా వద్దా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. పార్ట్ 2 కావాలా వద్దా కామెంట్ చేయండి అనమాట. పార్ట్ 2 అంటే నేను పార్ట్ 2 తీసుకొస్తాను. ఈ వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అరుణ్ శివన్ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.